రేపే ఆగస్టు 13వ తారీఖు గురువారము, రేపటి నుండి సెప్టెంబర్ 11వ తారీఖు వరకు కూడా శ్రావణ మాసం జరుగుతూ ఉంటుంది. ఈ శ్రావణ మాసం హరిహరులు ఇద్దరికీ కూడా చాలా విశేషమైనటువంటి మాసము. కోరిన కోరికలు తీర్చడానికి ఎటువంటి పూజలు మనం చేయాలి అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం తప్పకుండా ఈ వీడియోను ప్రతి ఒక్కరూ సేవ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. ఈ రోజు తప్పకుండా ఈ శ్రావణ మాసం ప్రారంభించబడిన దగ్గర నుండి విశేషంగా ప్రతి తిథికి ప్రతి రోజుకు కూడా ఒక విశేషమైనటువంటి పండుగ సంతరించుకొని ఉంటుంది. అటువంటి సమయంలో మీరు చేసేటువంటి ప్రతి పూజ, ప్రతి అభిషేకము, ప్రతి హోమము కూడా విశేషమైనటువంటి అనంత పుణ్య ఫలితాన్ని మీకు తెచ్చిపెడుతుంది. తద్వారా మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ శ్రావణ మాసంలో మన దైవానుగ్రహం పేరు తరపున మీ అందరి గోత్రనామాలతో విశేషంగా 4 సోమవారాలు కూడా పరమశివునికి రుద్రాభిషేక పూజా కార్యక్రమము, మీ శత్రువులందరినీ కూడా జయించడానికి, మీకు ధైర్యాన్ని ప్రసాదించడానికి ఆంజనేయ స్వామి వారికి 4 మంగళవారాలు కూడా ఆకు పూజ మరియు సింధూరంతో విశేషమైనటువంటి అర్చనా కార్యక్రమాలను జరిపిస్తూ